తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పన కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సమావేశానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే ఈ సంబరాలలో ముఖ్యంగా రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. ఈ రెండింటిపైన ఇప్పుడు తుది కసరత్తు క్లైమాక్స్ చేరిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా అధికారిక చిహ్నం పైన ఎవరైతే కళాకారుడు చరిత్రకారుడునో రాజేశంతో ప్రత్యేకంగా సమావేశం కావడం ముఖ్యమంత్రి, అదేవిధంగా దాంట్లో చివరి దశకు అంటే ఇప్పటికే మూడు ఇచ్చినప్పుడు మూడింట్లో ఒకటి ఫైనల్ చేయబోతున్నారు. 3 నమూనాల్లో ఒక ఫైనల్ నమూనాను చేయబోతున్న నేపథ్యంలో వాటిపైన సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ అందశ్రీ రాసిన ఈ గీతాన్ని పైన ఇప్పుడు తుది కసరత్తు సమీక్ష చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ పాటను 2 విధాలుగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి, మొదట అందశ్రీ రాసిన గేయం 6 నిమిషాల పాటు ఉంటుంది. 6 నిమిషాల నిడివిగల పాట అదేవిధంగా కొనసాగిస్తూ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో పాటను ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తి అయిన నేపథ్యంలో పాటలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటి చేర్చిన తర్వాత ఆ 6 నిమిషాల నిడివిగల పాట ఉంచుతూనే మరోవైపు అధికారిగా ఏదైతే రాష్ట్ర గీతంగా ఉండే పాట 2 నిమిషాల లోపు ఉంచాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే పూర్తి ఏదైతే తెలంగాణ పాటలో ఉన్న తెలంగాణ ఆత్మైన అనుకోండి, తెలంగాణ ఆత్మగౌరవం అనుకోండి, సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టిన అంశాలే అనుకోండి, వీటన్నిటికీ ఎక్కడ భంగం కలగకుండా అదే పాటలో ఉండే స్వచ్ఛత పవిత్రత ఉండే దిశగానే పాటను రూపొందించాలని చెప్పి ఇప్పటికే అందశ్రీ సూచనల మేరకే ఈ రికార్డింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఈ రికార్డింగు తుది దశకు వచ్చిన నేపథ్యంలో లాస్ట్ ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సమీక్షిస్తున్నారు. ఆయన నివాసంలో కీరవాణితో పాటు ఎవరైతే పాటను పాడిన కళాకారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పాడి వినిపించిన సందర్భం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర గీతం తుది దశ అంటే దాదాపు ఫైనల్ అయిపోయింది అన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నం ఈ 2 కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయాయి. ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది. అయితే దీన్ని అధికారికంగా లాంచింగ్ జూన్ 2న లాంచింగ్ చేయబోతున్నారు. రాష్ట్ర త్యాగాల చరిత్ర ఉన్న తెలంగాణ, అదేవిధంగా పోరాటాల చరిత్ర ఉన్న తెలంగాణకు ఆ 2 ప్రతిబింబించే విధంగా రాష్ట్ర చిహ్నంలో ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావించింది. దీనిలో భాగంగానే ఎక్కడ కూడా రాజరిక పోకడలకు దూరంగా ఈ అధికారిక చిహ్నం రాబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ చిహ్నం ఎలా ఉండబోతుందన్నది ఒక చర్చకు తెరలేపింది. దీంట్లో భాగంగా రాష్ట్ర గీతంలో కూడా ఈ రాజరికానికి సంబంధించిన 2 చరణాలు లైన్లు ఉంటాయి. మొదట పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, కాకతీయ కళాప్రబల రామప్ప అంటూ, అదేవిధంగా గోలకొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినార్ అంటూ ఈ 2 చరణాలు ఉంటాయి. మరి వీటిని ఇలాగనే కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. వీటిని ఒకవేళ కొనసాగించినట్టయితే అధికారిక చిహ్నంలో కూడా వీటికి స్థానం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా రీప్లేస్ చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంధ్య, సుమా. కొండల్, అంటే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కదా కొండల్ దీనికి సంబంధించి, అంటే ఇప్పుడు అదంతా సద్దుమణిగిందా, మొత్తం సెట్ అయిందా? దీనికి సంబంధించి 2 లింక్గా ఉన్నాయి. ఎందుకంటే అధికారిక చిహ్నం అదేవిధంగా రాష్ట్ర గీతం, ఈ రాష్ట్ర గీతం ఎలా ఉండబోతుంది, దానికి అనుగుణంగానే అధికారిక చిహ్నం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 లింక్ అయిన అంశాలుగా ఉన్న నేపథ్యంలో దీనిపైన
ఒక సుదీర్ఘ కసరత్తు ప్రభుత్వం చేసిందనుకో చెప్పుకోవచ్చు. దాదాపు 3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నేపథ్యం కూడా మనం చూసాం. ఎందుకంటే దీనిపైన ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లో రాచరిక పోకడలు ఉండవు అని చెప్పి, తావు లేదని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అసలు రాచరిక తావు అంటే జేజే తెలంగాణలో ఉన్న చార్మినార్ అనుకోండి, నిజాం నవాబుల చార్మినార్ అనుకోండి, రామప్ప గుడి కాకతీయ ప్రభువులకు సంబంధించి అనుకోండి, కాకతీయ కళాతోరణానికి సంబంధించి అనుకోండి, ఈ చార్మినార్ బొమ్మకు సంబంధించిన అంశం అనుకోండి, ఇవి దీంట్లో ఉంటాయా లేదా అన్నది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. మరి వీటిని ఎలా సెట్ చేస్తారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతము అసలు ఈ అధికారిక చిహ్నంలో చార్మినార్ తొలగిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో దీనికి నిరసనగా రేపు నిరసన కార్యక్రమం కూడా చేపట్టింది. చార్మినార్ దగ్గర భారీ ధర్నాను నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే ఒక కార్యాచరణ తీసుకున్న నేపథ్యం కూడా ఉంది. దీంతో అధికార చిహ్నంలో చార్మినార్ ఉంటుందా లేదంటే కాకతీయ కళాతోరణం ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రధానమైన చర్చ ఉంది. అధికారిక చిహ్నంలో రాష్ట్రంలో ఉండే తెలంగాణ త్యాగాలు అదేవిధంగా పోరాట స్ఫూర్తి మాత్రమే ఉంటుంది. ఎక్కడ రాజరికానికి తావుండదని చెప్పిన నేపథ్యంలో అమరవీరుల స్తూపం, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ గద్దెలు, అదేవిధంగా 4 సింహాలు ఇవి మాత్రం ఉంటాయన్న ఒక ప్రచారం సాగుతుంది. అయితే ఇది ఫైనల్ అని ఎక్కడ చెప్పనికలేదు. ఇది కేవలం ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు చార్మినార్ అన్నది దాంట్లో స్థానం లేదు, కాకతీయ కళాతోరణానికి స్థానం లేదన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రేపు చార్మినార్ ముందు ఆ నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో అసలు ఈ అధికారిక చిహ్నము అదేవిధంగా రాష్ట్ర గీతంలో చార్మినార్ ప్రస్తావన, అటు కాకతీయ ప్రభువుల ప్రస్తావన ఉంటుందా లేదా అన్నదైతే ఇప్పుడు కొంత సస్పెన్స్గా మారింది. దీంట్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ప్రభుత్వం రూపొందించిన ఈ రాష్ట్ర గీతం అనుకోండి, లోగోని అనుకోండి, దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ సమీక్షలో ఉన్నారు. ముఖ్యంగా కోదండరాంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అందరూ కూడా యాక్టివ్ రోల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమీక్షలో ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనల మేరకు ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీటికి స్థానం కల్పిస్తారా లేదా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.